ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనలో చాలామంది ప్రతి చిన్నదానికి కూడా చాట్‌జీపీటీని అయితే ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా! సో, అలా వాడుతున్న వాళ్ళందరికీ కూడా నేనైతే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్‌ని అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే రీసెంట్‌గా ఒక 60 సంవత్సరాల ముసలి వ్యక్తి ఈ చాట్‌జీపీటీని నాకు ఒక మంచి డైట్ ప్లాన్‌ని సజెస్ట్ చెయ్యు అని అయితే అడిగాడనమాట. సో, ఇతను అడిగాడు కదా అని చెప్పి చాట్‌జీపీటీ కూడా తనకైతే ఒక మంచి డైట్ ప్లాన్ అయితే సజెస్ట్ చేసిందండి. అయితే ఇక్కడ వరకు అంతా బానే ఉంది కానీ అసలు ఇక్కడేం జరిగిందంటే ఈ చాట్‌జీపీటీ ఏమో టేబుల్ సాల్ట్‌కి బదులుగా సోడియం బ్రోమైడ్‌ని ఆ డైట్ ప్లాన్‌తో సజెస్ట్ చేసిందనమాట. సో, ఈ చాట్‌జీపీటీ సజెస్ట్ చేసింది కదా అని చెప్పి ఈ 60 సంవత్సరాల ముసలి వ్యక్తి కంటిన్యూస్‌గా 3 నెలలు సోడియం బ్రోమైడ్‌ని తీసుకోవడం వల్ల అతను చాలా నీరసంగా అయిపోయి, మతిస్థిమితం కోల్పోయి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందనమాట. అంటే ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే గైస్, మనం ప్రతి చిన్నదానికి కూడా చాట్‌జీపీటీని వాడడం అస్సలు కరెక్ట్ కాదు. కరెక్టే కదా! అయితే ఈ విషయం నేను చెప్పినంత వరకు మీకు ఒకవేళ నిజంగానే తెలియకపోయినట్లయితే మీరు ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి. ఓకేనా?